ఉపకరించడానికి నేను కన్నాను, తండ్రినయ్యాను. ఇటువంటి పిల్లవాణ్ణి ఇంద్రుడు ధూర్తుడై వజ్రం పెట్టి కొట్టాడు. కాబట్టి నేను నా ప్రసారమును ఆపేస్తాను. అదో చిత్రం. కాబట్టి ఇప్పుడు వాయువు తన ప్రసారాన్ని ఆపగానే సృష్టిలో ఇప్పటి వరకు జరగని చమత్కారం జరిగింది. ఎవడో హవిస్సిస్తున్నవాడు అలాగే ఉండిపోయాడు, సంధ్యావందనం చేస్తూ అర్ఘ్యమిస్తున్నవాడు అలా ఉండిపోయాడు, నవ్వుతున్నవాడు నవ్వుతూ ఉండిపోయాడు, ఏడుస్తున్నవాడు ఏడుస్తూ ఉండిపోయాడు. ఎక్కడా లోకంలో కదలికలు లేవు. బయట తిరగడం మానే లేదు వాయువు. హనుమ మీద ఇంద్రుడు వజ్రం ప్రయోగిస్తే శరీరముల లోపల తిరగడం కూడా మానేశాడు ఆయన. ఇప్పుడు అలా ఉండిపోతే దేవతలు బాధపడ్డారు. మనుష్యులు పక్షులు మృగములు అలా అయిపోతే దేవతలకి ఎందుకంటే బాధ? మనం హవిస్సిస్తే తప్ప దేవతలకు అన్నం దొరకదు. మనం ఇచ్చిన హవిస్సే వాళ్ళు తింటారు, తిని తృప్తి పొంది వాళ్ళు వర్షం కురిపిస్తారు. కాబట్టి ఇప్పుడు దేవతలకు హవిస్సు లేదు. కాబట్టి మనుష్యలోకం పక్షాన దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా, వాయువు తన యొక్క ప్రసారమును నిలిపివేశాడు, లోకమంతా కాష్టభూతమైంది. ఒక్కసారి మీ సృష్టి వంక చూడండి, ఏది కదలటల్లా. చెట్టు, చిగురుటాకు, పక్షి, జంతువు, నీరు, చాప అన్నీ అలా అయిపోయాయి. ఎలా అంటే బ్రహ్మగారు అన్నారు, వాయు ప్రాణ